నుంచి బర్నీ గారిని నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. సో ఎక్కడో కొంచెం ఆయన కాదేమో అని అనిపించాడు. అండ్ సాయి విషయంకి వస్తే సాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎందుకంత ఎక్కువ మాట్లాడుతున్నాడు? అడిగిన క్వశ్చన్ని వేరే వాళ్ళ మీద తోస్తూనే ఉన్నాడు అడిగిన ప్రతిసారి. సో అందుకు నీ మీద కొంచెం ఎక్కువ డౌట్ ఉంది. అండ్ గౌరవ్ కెమెరాతో మాట్లాడడం చూసి గౌరవ్ ఏమన్నా అయి ఉంటాడేమో అని అనుకున్నాను. బట్ గౌరవ్ నైట్ అంత పీస్ఫుల్గా పడుకున్నాడు అని అంటే కాదేమో గౌరవ్ అని. సో ఐ గో విత్ సాయి. డెమాన్ మీద నాకు నేను రాత్రి దాకా డౌట్ లేదు. నేను ఎలాగ మీరు నా ఎక్స్ప్రెషన్స్ రియాక్షన్స్ చాలా కొత్తగా చూడడం మొదలు పెట్టారు, ఎక్కువ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు, వేళ్ల కదలికలు హెయిర్ కదలికలు కూడా చూడడం నిన్న సాయంత్రం నుంచి ఎలాగ మొదలు పెట్టారు. నేను కూడా అలానే చాలా డీటెయిల్డ్ గా చూసి మిస్అండర్స్టాండ్ చేసుకునే విషయం నాకు 2 రోజుల తర్వాత తెలుస్తుంది కదా, అప్పుడు వెళ్ళి సారీ చెప్పుకుంటాను. కాకపోతే ప్రస్తుతానికి అయితే అనుమానం నాకు డెమాన్ మీదే ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా తను కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇలాంటి టాస్క్ లో, నన్ను ఆపండి, నన్ను సేవ్ చేయండి అది అని. కానీ కొంచెం ఎక్స్ట్రా అయింది, అవసరానికి మించి ఎక్కువ చేశాడు అనే ఫీలింగ్ తో ఎందుకు అంత కవరప్ ఏదైనా చేసుకుంటున్నాడా, నేను రెబెల్ అని తెలియకూడదని ఇలా చేస్తున్నాడా అనే డౌట్ తో నేను పవన్ అనుకుంటున్నాను. అనిపించింది. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు. అందువల్ల నాకు డిమాండ్ పవన్ మీద కొంచెం ఉంది. సరే, నేను అనుకున్న దాని ప్రకారం నిన్నటి నుండి అతి తెలివైన వాడి కంటే ఇంకా అతి తెలివైన ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్న రామురావుతో నేను అది తెలియకుండా ఇంకెక్కువ తెలియకుందాం అనుకుంటున్నాడు రామురావుతో. నేను అనుకుంటున్నాను నలుగురి మీద డౌట్ ఉంది. అయిపోతారు కదమ్మా. అంటే కళ్యాణ్ కి తీస్తే ఎవరికి డౌట్ రాదు అనేది చెప్పలేదు ఆ పేరు. సో నాకు తనుజ మీద డౌట్ ఉంది, మహానటి తనుజ. ఒకటి